హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత సంక్రాంతి స్పెషల్ రెసిపీ కాలా జామున్తో అయితే మీ ముందుకు వచ్చేసాం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కాలా జామున్ తయారు కోసం మేమైతే ఇక్కడ ఎంటీఆర్ వారి 500 గ్రామ్స్ ఇన్స్టాంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ముందుగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని అదే కప్తో 1.5 కప్ వాటర్ వేసుకొని బాగా మరగనిచ్చేయాలి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని అదే ఇలాచీ పౌడర్ని కొద్దిగా సిరప్లో వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని బాగా మరగనివ్వండి. ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు తీసుకొని గులాబ్ జామున్ పిండిలో కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా మరీ రఫ్గా కాకుండా స్మూత్గా అయితే కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని కొద్దిగా వేయించి పక్కన పెట్టేసుకోండి. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. మరీ తీగపాకం కాకుండా ఇదిగో ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత 2 చేతులకి నెయ్యిని బాగా అప్లై చేసుకోండి. 10 నిమిషాలు బాగా నానిన పిండిని చిన్న బాల్స్లా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. క్రాక్స్ రాకుండా ఉండాలంటే 2 చేతుల మధ్య బలంగా ప్రెస్ చేస్తూ బాల్స్గా నొక్కుంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి. కాలా జామున్కి గులాబ్ జామున్కి పెద్ద తేడా ఏం లేదండి. మనం రౌండ్గా నొక్కున్న బాల్ని ఫ్లాట్గా చేసుకొని మధ్యలో డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. ఈ సంక్రాంతికి మరి మీరేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ మీ పిండి వంటల్లో భాగంగా ఈ కాలా జామున్ని కూడా తప్పకుండా ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక్కొక్కటిగా అన్నీ ఇలా చుట్టేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. క్రాక్స్ రాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. తర్వాత స్టవ్ వెలిగించేసుకొని కడాయిలో అవి మునిగే వరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మరీ తక్కువగా వేసుకుంటే మునగవు. సో ఒక పక్కన ఎక్కువగా ఒక పక్కన తక్కువగా కాలుతాయి. సో ఆయిల్ సరిపడా వేసుకోండి అవి మునిగే వరకు. మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని మంచి నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక్కొక్కటిగా అన్ని కాలా జామున్ని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో వేయగానే వాటిని కదిపితే మొత్తం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొద్దిగా ఆయిల్లో పైకి తేలగానే రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటన్నిటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నవన్నీ సిరప్లో వేసి ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయాలి. సిరప్ అంతా పీల్చుకొని జ్యూసీగా కాలా జామున్ అయితే రెడీ అయిపోయింది. కాలా జామున్ కదండి, కాలాగా ఉంది. టేస్ట్ అయితే సూపర్, చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. స్వీట్స్ ఎక్కువగా తినేవారు, స్వీట్స్ అంటే చాలా ఇష్టపడేవారు. స్వీట్ షాప్లో కాకుండా ఇంట్లోనే కొద్దిగా రిస్క్ అయినా పర్వాలేదు, ఈ కాలా జామున్ని తప్పకుండా ట్రై చేసేయండి. మా బ్రదర్స్ ఫీడ్బ్యాక్ కూడా చూసేద్దాం. చాలా ఇయర్స్ తర్వాత నేను తిన్నాను. ఓకే, చాలా బాగుంది. ఎప్పుడైనా సరే ఫుడ్ తినే తర్వాత తినండి, మంచిగా. థ్యాంక్స్. హ్యాపీ. చూసారు కదా, తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.